Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు టీడీపీ ఎందుకు అంత భయపడుతోంది? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కూటమి నేతలు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు. వరుసగా ఆయన జనంలోకి వెళ్లడం, పెద్ద ఎత్తున ఆదరణ లభించడంతో సహజంగానే కూటమికి రుచించడం లేదు. కేవలం 11 సీట్లకు పరిమితమైన వైఎస్ జగన్ త్వరగా ఆ షాక్ నుంచి కోలుకుంటారని కూటమి నేతలు ఊహించలేదు. పైగా జగన్కు జనాదరణ తగ్గలేదని స్వచ్ఛందంగా ఆయన పర్యటనలో పాల్గొంటున్న భారీ జనసందోహమే నిదర్శనం. విజయవాడలో వంశీని చూడడానికి, అలాగే గుంటూరు మిర్చి యార్డుకు రైతులతో మాట్లాడడానికి వెళ్లిన సందర్భంలో జగన్ను జనం చుట్టుముట్టారు. ఈ జన సందోహాన్ని చూసినా ముఖ్యంగా టీడీపీ నేతలకు బాగా ఇబ్బందికరంగా ఉంది. అందుకే జగన్పై టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ముప్పేట దాడి చేస్తున్నారు. జగన్కు పిచ్చి పట్టిందని, మంచి వైద్యులకు చూపించి మందులు వాడాలని జగన్ సతీమణికి ఓ మహిళా మంత్రి మరోసారి విన్నవించడం గమనార్హం. జగన్ సంధించిన ప్రశ్నలకు కాకుండా వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాన్ని చూస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదని అర్థమవుతోంది. ఇలాగైనా జగన్ను జనంలోకి రాకుండా అడ్డుకట్ట వేయొచ్చనేది టీడీపీ ఎత్తుగడ. కానీ జగన్ ఇలాంటివన్నీ పట్టించుకునే పరిస్థితి లేదు. తనకొస్తున్న జనాదరణ ఆయనలో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. శ్రీకాకుళం పర్యటనకు వెళుతున్నారు. ఇదిలా ఉండగా ఆయన శ్రీకాకుళం పర్యటనకు వెళ్లారు. ఇకపై ఏదో ఒక పేరుతో ఆయన జనంతోనే ఉండనున్నారు. జగన్ మాస్ లీడర్. జనం ఎప్పుడూ జగన్తోనే ఉన్నారు. కాకపోతే అధికారంలో ఉన్నప్పుడు జగనే జనానికి దూరమయ్యారు. జనం ఎప్పుడూ జగన్ను వద్దనుకోలేదు. కనీసం జగన్ ప్రతిపక్ష నాయకుడు కూడా కాదని, కేవలం పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ నేతలు వెటకరిస్తున్నప్పటికీ రాజకీయంగా ఆయనంటే బయటకు చెప్పలేని భయమేదో టీడీపీని వెంటాడుతోంది. అందుకే జగన్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్కు అంత సీన్ లేదని టీడీపీ నమ్ముతుంటే ఆయనపై ముప్పేట దాడి చేయాల్సిన అవసరం లేదు. కానీ అలా ఉండడం లేదు కదా. దీనిని బట్టి జగన్ వల్ల భవిష్యత్తులో తమకు రాజకీయంగా ప్రమాదం ఉందని ఆయన్ను టార్గెట్ చేయడం ద్వారా సంకేతాలు పంపుతున్నారు.